హలో ఆస్పిరెంట్స్. ఈ వీడియోలో నేను చెప్పబోయే కంటెంట్ ఏంటంటే ఎస్ఎస్‌సి జీడీ యొక్క ఫైనల్ రిజల్ట్స్ డేట్స్ అండి. సో, ఇన్ని రోజులు చాలామంది చాలా రకాలుగా ఎన్నెన్నో డేట్స్ అయితే ప్రచారం చేశారు. సో, ఈ పర్టిక్యులర్ వీడియోలో అయితే నేను కన్ఫర్మ్ డేట్స్ అనేది అనౌన్స్ చేస్తున్నాను. ఇందులో నేను 2 డేట్స్ గురించి అయితే డిస్కస్ చేస్తున్నానండి. ఒకటి ఎస్ఎస్‌సి జీడీ యొక్క ఫైనల్ రిజల్ట్స్ డేట్స్ గురించి, అలాగే రెండోది ఈ కాల్ లెటర్స్ రోజువారీ మేళా ద్వారా అయితే మీకు ఇస్తున్నారండి. సో, అది ఎప్పుడు ఇవ్వబోతున్నారని కూడా డేట్ అయితే నేను అనౌన్స్ చేయబోతున్నాను. సో, ఈ 2 అయితే మనకి ఒక లెటర్ ద్వారా వచ్చాయి. సో, ఆ లెటర్ మీతో ఇప్పుడు డిస్కస్ చేస్తాను. అది ఫేకా, రియలో కూడా చాలామంది అంటున్నారు కదా! అది కన్ఫర్మ్‌గా రియల్ అండి. సో, ఆ పర్టిక్యులర్ లెటర్‌లోని మీకిచ్చిన డీటెయిల్స్ అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. సో, మీరు వీడియోని అయితే ఇక్కడ స్కిప్ అయితే చేయకండి. ఇంకా మ్యాటర్‌లోకొచ్చేస్తే ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కొంత మ్యాటర్ ఉంది కదా! ఈ యొక్క సారాంశం ఏంటంటే వాళ్ళు ప్రాసెస్ అయితే డీఎం, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ అలాగే రీమెడికల్ యొక్క ప్రాసెస్ యాస్ పర్ ద రిక్రూట్మెంట్ టైమ్ టేబుల్ ప్రకారం మేమైతే చేయడం జరిగింది. ఇకపై రానున్న రిజల్ట్స్ డేట్స్ అనేవి ఎప్పుడుండొచ్చు అనేది ఇక్కడ మనం మెన్షన్ చేశారు. చూసారు కదా ఇక్కడ మీకు 10థ్ మనకి 10థ్ డిసెంబర్ 2024 అయితే రిజల్ట్స్ రావడం జరుగుతుందని ఇక్కడ మనకైతే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ యొక్క డిక్లరేషన్ ఆఫ్ ఫైనల్ రిజల్ట్స్ అనేవి ఆఫర్ లెటర్స్ అదే ఈ కాల్ లెటర్స్ ఎలా వస్తుందంటే అపాయింట్మెంట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ది సెలెక్టెడ్ క్యాండిడేట్స్ డ్యూరింగ్ రోజ్‌గార్ మేళా టు బి హెల్డ్ ఆన్ 23 డిసెంబర్ 2024 అంటున్నారండి. సో, ఈ పర్టిక్యులర్ ఆఫర్ లెటర్స్ ఆర్ కాల్ లెటర్స్ అనేవి మనకి రోజ్‌గార్ మేళా ద్వారా మనకి 23 ఇవ్వడం జరుగుతుందని ఈ మ్యాటర్‌లో అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇంకో విషయం అండి, నేను కూడా ఈ 2024 బ్యాచ్‌లో జరిగిన ఎస్ఎస్‌సి జీడీ ఈవెంట్స్‌లో పాల్గొన్నాను. పాస్ అయ్యాను. అలాగే నాకు మెడికల్ కూడా అవ్వడం జరిగిందండి. నేను కూడా ఈ రిజల్ట్స్ గురించి అయితే వెయిట్ చేస్తున్నాను. ఇన్ని రోజులు బట్టి చాలా వీడియోస్ అలాగే చాలా పేపర్స్ అయితే వైరల్ అయ్యాయండి. అవేవి నాకు నమ్మశక్యంగా అనిపియలేదు. కాకపోతే ఈ పర్టిక్యులర్ పేపర్ అయితే నాకు కొంచెం నమ్మశక్యంగా ఉంది. ఎందుకంటే ఎటువంటి రీడింగ్స్ లేనట్టు అనిపించింది. ఇదైతే ఖచ్చితంగా అయ్యేటట్టే ఉందండి. నాకెందుకో ఈ 10థ్ మనకి ఎస్ఎస్‌సి జీడీ రిజల్ట్స్ అయితే రావడం జరుగుతుందని నాకనిపిస్తుంది. సో, నేనైతే ఈ ఛానెల్ స్టార్ట్ చేయడానికి కారణం అయితే చాలా మందికి ఇన్ఫర్మేషన్ అనేది తెలియట్లేదండి. లైక్ గవర్నమెంట్ జాబ్స్ యొక్క అప్డేట్స్ గానీ, ఇటువంటి ఫైనల్ రిజల్ట్స్ యొక్క అప్డేట్స్ గానీ, ఇటువంటివి చాలా మంది దాకా రీచ్ అవ్వట్లేదు. సో, నా ఉద్దేశ్యం ఏంటంటే ఎలాగో యూట్యూబ్ అనేది చాలా మంది చూస్తున్న ప్లాట్‌ఫామే. సో, దీని ద్వారా అయినా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామనే. సో, మీకు జీడీ పరంగా గానీ, అలాగే రాబోతున్న రైల్వే ఎగ్జామ్స్ యొక్క అప్డేట్స్ తెలియాలనుకుంటే నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఆల్రెడీ ఎవరి ద్వారా అయినా ఇన్ఫర్మేషన్ తెలుస్తున్నట్లయితే మీరు వాళ్ళనే ఫాలో అవ్వండి. ఎందుకంటే వాళ్ళు సీనియర్స్ కాబట్టి నాకన్నా బాగా తెలిసే అవకాశం ఉంటుంది. సో, మీకు ఎవరైనా తెలియపోయి ఉంటే ఇప్పటి వరకు నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఎటువంటి అప్డేట్స్ వచ్చినా సరే నేను ఒక ఇంటిమేషన్ అయితే ఇస్తానండి. ఇకపోతే మీరు వన్స్ ఈ డేట్స్ గాని అంటే అప్లై చేసే డేట్స్ గాని, ఇటువంటి రిజల్ట్స్ డేట్స్ గాని వన్స్ మీరు మిస్ అయ్యారంటే తర్వాత మీరే లాస్ అవుతారండి. ఇటువంటివి ఎంత ఫాస్ట్‌గా ఉంటే అంత మంచిది. సో, నన్నే సబ్స్క్రైబ్ చేసుకోమనట్లేదు. మీ ఫ్రెండ్స్‌ని అడగండి. మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేదు మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లో కూడా మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మెయిన్ ఏంటంటే మీరు ఇన్ఫర్మేషన్ మాత్రం మిస్ అవ్వకండి. ఇప్పుడు మీరు టైం వేస్ట్ చేసినట్లయితే తర్వాత మీరు ఎంతో లాస్ అవుతారండి. కెరియర్ ప్లానింగ్ లేకపోతే మాత్రం ఈ కాలంలో చాలా ఇబ్బంది. మ్యారేజెస్ పరంగా గానీ, ఎటువంటి పరంగా అయినా మనకి గవర్నమెంట్ ఫీల్డ్ అనేది చాలా ఎక్కువ ఇష్టపడుతున్నారు. వన్స్ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ అయినట్లయితే మీకు బేసిక్ నీడ్స్ అలాగే మీ పేరెంట్స్‌కి కావాల్సిన రెస్పెక్ట్ అలాగే మీకు కావాల్సిన గౌరవం అనేది మీకు ఖచ్చితంగా దక్కుతుంది. మీకు ఇంకా ఫర్దర్‌గా రైల్వే ఏఎల్‌పీ యొక్క సీబీటీ2 అలాగే రిజల్ట్స్ యొక్క డేట్స్ ఇటువంటివి ఇంకా తెలియాలనుకున్నట్లయితే నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ తెలిసినట్లయితే వాళ్ళ ఛానెల్‌ని తరచుగా చూస్తూ ఉండండి. సో, ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవ్వకండి. థాంక్ యూ.